సో, యానిమీ న్యూసెస్. ఇందులో చూసుకుంటే మీకు పాస్ట్ 1 వీక్ ముందు ఏవైతే జరిగినాయో అవన్నీ చెప్పబోతున్నా. అండ్ మోస్ట్ లైక్లీ కొంచెం మంచి న్యూసెసే ఉన్నవి మాత్రమే చెప్తా. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ముందుగా మన ఫస్ట్ న్యూస్ చూసుకుంటే యానిమీ జపాన్ అయితే మార్చ్ 22 అండ్ మార్చ్ 23 అయితే జరగబోతుంది. ఈ యానిమీ జపాన్ అంటే ఏంటంటారా? సింపుల్‌గా చెప్పాలంటే మీకు 'జప్ ఫెస్ట్' ఐడియా ఉందా? అలానే ఇది గూడా అనమాట. కాకపోతే యానిమీ జపాన్ అనేది చాలా పెద్ద ఈవెంట్. అది మార్చ్ 22 అండ్ మార్చ్ 23 అయితే జరగబోతుంది. అండ్ ఇంక మన నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే 'కైజో నంబర్ 8' జులై 2025 అయితే షెడ్యూల్ చేసి పెట్టారు. అంటే రిలీజ్ అవ్వబోతుంది. అది మీ అందరికీ తెలిసిందే. అక్కడి నుంచే అందులో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ యొక్క న్యూ విజువల్స్‌నైతే రిలీజ్ చేశారు. అవైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. చూసేయండి. చూసారు గదా! ఇప్పుడు వాళ్ళ నేమ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ క్యారెక్టర్ మన మెయిన్ హీరో 'కాఫ్కా హెవెనో' అదే 'కైజు' అనమాట. మామూలు స్ట్రెంత్ ఉండదు మనోడికి. ఇంకా సెకండ్ క్యారెక్టర్ చూసుకుంటే 'రీనో ఇచికావా' తినే మన హీరోని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలా మంచి క్యారెక్టర్ తినదైతే. ఇంకా ఆ తర్వాత క్యారెక్టర్ చూసుకుంటే 'కికోరో షినోమియా' తిన గురించి కూడా తెలిసిందేగా. స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత క్యారెక్టర్ చూసుకుంటే 'మీనా అషిరో' తిన గురించి కూడా తెలిసిందేగా. మన హీరో చిన్నప్పుడు దేనికి ప్రామిస్ చేశాడో ఇదంతా మీకు తెలిసే ఉంటుందిలే. అండ్ తిను కూడా స్ట్రాంగెస్ట్ క్యారెక్టరే. 'షోషిరో కోషినా' తిను కూడా స్ట్రాంగెస్ట్ క్యారెక్టరే. కాకపోతే కెప్టెన్ కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్‌గానే ఉంటాడు. అండ్ పైగా మన కైజుతో ఫైట్ కూడా చేశాడు. అది మాత్రం పీక్స్‌లో ఉంటుంది. అండ్ ఇంకా లాస్ట్ క్యారెక్టర్ 'ఇహారు ఫురుహాషి' తిన గురించి నేను స్పెషల్‌గా చెప్పాల్సిన పనేం లేదు. మీ అందరికీ తెలిసిందే. సో, ఇవన్నమాట 'కైజు నంబర్ 8' నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన ఆ విజువల్స్. అండ్ ఇంక మన నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే 'మై డ్రెస్ అప్ డార్లింగ్' అనమాట. దీని మాంగా అయితే మార్చ్ 21 అయితే ఎండ్ అయిపోబోతుంది. అండ్ యాహ్! మోస్ట్ లైక్లీ చాలామంది డిసప్పాయింటెడ్‌లో ఉంటారు. బట్ చాలా గ్రేట్ వేలో ఎండ్ అవుతుంది నన్నడిగితే మాత్రం. అండ్ మై ఫేవరెట్ న్యూస్ అమాంగ్ ఆఫ్ దిస్ అంటే 'బొచ్చి ద రాక్' సీజన్ 2 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే సీజన్ 2 ఉందని కూడా వాళ్ళు అఫీషియల్‌గా చెప్పేసారు. అండ్ దాని యొక్క విజువల్‌ని కూడా రిలీజ్ చేశారు. అది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అండ్ ఇంక మన నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే 'మొబైల్ సూట్ గుండమ్' ఇదైతే యానిమీయే. ఇదైతే మీకు ఏప్రిల్ 8థ్ రాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ఒక విజువల్ అయితే చూపిచ్చారు. అది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూసేయండి. ఇంక మన నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే 'షాంగ్రీ-లా ఫ్రంటియర్' జీజీసీ ఆర్క్ అనమాట. దీని యొక్క ఫుల్ ఫార్మ్ వచ్చేసరికి గ్లోబల్ గేమ్ కాంపిటీషన్ అనమాట. అండ్ ఇది సీజన్ 2లోనే ఉంది. దానికి సంబంధించిన న్యూ విజువల్ కూడా రిలీజ్ చేశారు. అది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో, ఇంక నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే ఇదొక కొలాబ్ అని చెప్పుకోవచ్చు. అదే 'వన్ పీస్ ఎక్స్ లాస్ ఏంజెల్స్ లాకర్స్' అనమాట. సో, లాస్ ఏంజెల్స్ లాకర్స్ అనేది ఒక గేమ్ అనమాట. అదైతే ఆల్రెడీ కొలాబ్ అయిపోయింది కూడా. ఈ ఆడియో రికార్డ్ చేస్తుంది ఫిబ్రవరి 28న. సో, ఈ రోజే కొలాబ్. మీరైతే ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే దాని గురించి సెర్చ్ చేయండి వచ్చేస్తుంది. అండ్ వాళ్ళైతే ఒక ఫోటో రిలీజ్ చేశారు. అదైతే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తా. ఇంకా మనం నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే మనకి 'విండ్ బ్రేకర్' సీజన్ 2 రిలీజ్ డేట్ అయితే మార్చ్ 22న యానిమీ జపాన్‌లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్‌కి సంబంధించినవి. ఇంకా మన నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే 'ద రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో' సీజన్ 4 అయితే 2025 జులైనైతే షెడ్యూల్ చేశారు. అంటే 2025 జులైన రాబోతుంది. దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తా. అండ్ ఇంకో న్యూస్ 'మై డ్రెస్ అప్ డార్లింగ్' గురించి. అదే 'మై డ్రెస్ అప్ డార్లింగ్' సీజన్ 2 గురించయితే మీకు యానిమీ జపాన్‌లో మార్చ్ 23 చెప్పబోతున్నారు. అండ్ ఇంక నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే 'సీక్రెట్స్ ఆఫ్ ద సైలెంట్ విచ్' ఈ యానిమీ చూసుకుంటే మీకు యానిమీ జపాన్‌లో మార్చ్ 22 అయితే రిలీజ్ డేట్ గురించి రివీల్ చేయబోతున్నారు. ఆర్ ఎల్స్ ఏదైనా అయ్యుండొచ్చు. దానికి సంబంధించిన ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అది నేను మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అండ్ నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే కొంచెం ఇష్టమైంది నాకిది. ఇవి ఏదైతే వచ్చినాయో అదే 'డిటెక్టివ్ కోనాన్ వన్ ఐడ్ ఫ్లాష్ బ్యాక్' మూవీ అయితే ఏప్రిల్ 18న షెడ్యూల్ చేశారు. జపాన్‌లో, ఇండియాలో కాదు జపాన్‌లో. బట్ స్టిల్ ఐ విల్ వాచ్ దిస్ మూవీ. ఇక ఆ తర్వాత న్యూస్ విషయానికెళ్ళిపోతే 'ఫ్రమ్ ఓల్డ్ కంట్రీ బంకిన్ టు మాస్టర్ స్వర్డ్స్‌మన్' ఈ యానిమీ ఏదైతే ఉందో ఏప్రిల్ 6థ్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా ఉండబోతుంది. అండ్ దానికి సంబంధించిన కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు. అది నేను మీకైతే స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఇంక మన నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే ఇది కొంచెం మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అదే 'ఫైర్ ఫోర్స్' యొక్క సీజన్ 3 ఏప్రిల్ 4న క్రంచీ రోల్‌లో అవైలబుల్‌గా ఉండబోతుంది.
పర్సనల్‌గా నాకైతే ఇది చాలా మంచి యానిమే అండ్ చాలా ఎంజాయ్ చేశాను చూస్తున్నంత సేపు. అండ్ క్రంచీరోల్‌లో తెలుగు డబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇదైతే ఏప్రిల్ 4న క్రంచీరోల్‌లో సీజన్ 3 అయితే రాబోతుంది. ఇంకా ఆ తర్వాత న్యూస్ విషయానికి వెళ్ళిపోతే 'డెవిల్ మే క్రై' ఇది చూసుకుంటే ఏప్రిల్ 3 అయితే షెడ్యూల్ చేశారు. అంటే రిలీజ్ అవ్వబోతుంది ఏప్రిల్ 3న. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. నేనైతే పిచ్చగా వెయిట్ చేస్తున్నా దీనికోసం. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇంకా లాస్ట్ న్యూస్‌తో ఎండ్ చేసేద్దాం. అండ్ పైగా కొద్ది సాడ్ అనే చెప్పుకోవచ్చు ఇలాంటి న్యూసు. అదే 'డ్రాగన్ బాల్ డైమా' అయితే ఈరోజొచ్చిన ఎపిసోడ్‌తో ఎండ్ అయిపోయింది. అండ్ ఇది మీకు తెలియకపోవచ్చు. అదే 'అకిరా టోరియామా' చనిపోయిన రోజు రేపే 'డ్రాగన్ బాల్ డైమా' ఎండ్ అవుతుంది కూడా రేపే. నాకు తెలిసి కొంచెం సాడ్‌గానే ఉంటారు మీరు. ఎందుకంటే మన 'అకిరా టోరియామా' మనల్ని విడిచి 1 ఇయర్ అవుతుందా అని. అండ్ మోస్ట్ లైక్లీ తను వెళ్ళిపోయినా సరే మనం బాధపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే 'డ్రాగన్ బాల్ డైమా' లాంటి ఒక గొప్ప యానిమేనైతే తను ఇచ్చే వెళ్ళాడు. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఎపిసోడ్ అది ఫిబ్రవరి 28థ్ రిలీజ్ అయిన ఎపిసోడ్ ఏదైతే ఉందో వెయిట్. నేను దాని గురించి ఏమీ చెప్పను. ఎందుకంటే అది మీరే చూసి తెలుసుకోవాల్సుంటుంది. అండ్ పైగా మన 'గోకు' ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే ఉందో 'సూపర్ సైయన్ 4' మోడు పీక్స్‌లో ఉంది. అండ్ క్రంచీరోల్ సర్వర్స్‌నైతే దులిపి పారేసింది. దీన్ని ఎంతమంది చూసి ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై.